గుడ్. గుడ్ నాన్న. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి నాన్న. హూ ఈజ్ యువర్ మెంటర్ నాన్న? వైశాలి. గుడ్. మంచి ట్రైనర్ అనుకుంటానన్న. అవునండి, తనే నాకు అన్నీ. బాగుంది నాన్న. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నాన్న. చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ నాన్న. ఓకే. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ నాన్న? 69 సంస్కార్ కాలనీ. ఓహో, 1 minute నాన్న. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నానండి. చాలా రోజులకి. ఏమైంది మీ జాబు? ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నానండి. వచ్చేస్తుందిలేండి నాన్న మీకు. మీరందరూ ఉండగా నాకేం భయం సార్. ఆ? ఎదురుగా ఒక కుర్రాడు ఉన్నాడు కదా. ఆ? అవునా? ఓకే ఓకే, నేను చూసుకుంటాను నాన్న. ఓకే, ఉంటాను నాన్న. సారీ నాన్న. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనికేషన్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి నాన్న. ఇదిగా. సార్ ఏమైంది సార్? ఇప్పుడే జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. అన్నాను నాన్న, అన్నాను. కొన్నిసార్లు నీకన్నా ముందే నీ రిప్యుటేషన్ ప్రయాణం చేస్తుంది. జీవితంలో ఎదగాలంటే కొందరితో పోటీ పడాలి, కొందరికి దూరంగా ఉండాలి. అది తెలుసుకో నాన్న. సో యూ కెన్ గో నాన్న. జాబులు వెతుకుతూ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు నాన్న. ఏంటి? ఎలా ఉన్నావురా? నీకెందుకు? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నేను వచ్చేస్తానురా నీ దగ్గరికి. ఎక్కడికే? ఇంకా ఇక్కడ నాకేం లేదు. ఇక్కడ ఫుడ్ అది ఏం బాలేదురా. ఇప్పుడు నీకు కొత్తగా తిండిగోళ మొదలైందా? అది కాదురా, ఇక్కడ ఫుడ్డే కాదు, ఏవి బాలేదు. వార్డెన్ బిహేవియర్ అస్సలు బాలేదు. ఊరికే తిడుతున్నాడు, అసహ్యంగా చేతులు వేస్తున్నాడు. ప్రపంచమంతా అలానే తగలడింది. తప్పదు, సర్దుకొని పోవాలి. ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోవాలి. నేనేమో నిద్రభవనాలు ఉంటున్నా అనుకుంటున్నావా? కాస్త అడ్జస్ట్ అవ్వలేవా? ఇక్కడ నాకే దిక్కు లేదంటే నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకోమంటావు. ప్లాట్ఫామ్ బ్యాచ్లకు ఆప్షన్లు ఉండవు. ఏమ్మా అలాగున్నావు? బాపురంతో గొడవ? చిచ్చి, అలాంటిదేం లేదు సార్. మా అన్నయ్యతో నేను 20 సంవత్సరాలు పెట్టి హాస్టల్లో వార్డెన్గా ఉంటున్నాను. మీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు ఎంత తొందరగా అన్నయ్యలుగా మారుస్తారో నాకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి సార్? బాగా ఇంటిచ్చో. చెప్పు, ఎంత కావాలి? ఛీ, ఏంటి సార్ ఇది? ఊరుకుంటున్నానా? ఊరుకోవాలి. ఈ మధ్యనే మీ కాల్షిప్లు శాంక్షన్ అయ్యాయి. మా ఆఫీసర్కి మీరు చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఛీ, హలో ఐషు. ఎక్కడున్నావు? తెలియటం లేదు ఐషు. ఏం చేస్తున్నావు? నాకే అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి రాగలవా? నిన్ను చూసి 2 రోజులైంది. 2880 నిమిషాలు. దెబ్బ తగిలిందా?
నిన్ను కొట్టాడా? ఇదంతా నా వల్లే కదా. కాదు, నా వల్లే. నా ఒంటి మీద పడ్డ దెబ్బ నాకు గుర్తులేదు వైశాలి, కానీ నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది. నువ్వు గొంతు మీద కత్తి పెట్టుకున్న విషయం ఇంకా మర్చిపోలేదు. వాడు నిన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నీకు బాగా చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు కౌశిక్? నీకు సంతోష్ గురించి తెలీదు. నీ ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో తెలుసా? వాడి వల్లే, వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే. ఈ సిటీలో వాడికి తెలియలేని సీఈఓ లేడు, పొలిటీషియన్ లేడు. వాడి టైం బాగోలేక ఉద్యోగం పోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. దానికోసమే బయట తిరుగుతున్నాడు. వాడొక పెద్ద మాఫియా. నన్ను కూడా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు వాడికి సులువు దొరికింది. వాడికి డబ్బులు సంపాదించి పెడితే గానీ నా మానానికి గ్యారంటీ లేదు. నీ మీద ఇంకొకటి చేయబడితే నేనేమవుతానో తెలుసా? మనం ఏం చేయలేం కౌశిక్. అలా అనకు, వాడికి కావాల్సిన డబ్బే కదా, నేను తెస్తా. ఎలా తెస్తావు అంత డబ్బు? నువ్వేం చేయలేవు. హై సొసైటీ లేడీస్కి ఎస్కార్ట్గా తప్ప. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కౌశిక్? నీ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను. నువ్వే నా లైఫ్ వైశాలి, నీకోసం ఏదైనా చేస్తా. నాకు తెలిసి దమయంతి నాకు ఒక పార్టీలో చెప్పింది, నీలాంటి అబ్బాయిలు దొరికితే డబ్బున్న ఆడవాళ్ళు ఎంతైనా ఇస్తారంట. వెళ్తావా? వెళ్తాను, నీకోసం నరకానికైనా వెళ్తాను. మొట్టమొదటిసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది, నీ అంత మంచి ప్రేమికుడిని ఇచ్చినందుకు. వైశాలి చెప్పిన కురాడివి నువ్వేనా? అవును. బాగున్నావు, కత్తిలా ఉన్నావు. చాలా ఆకలి మీద ఉన్నాను. తినేసిన ఏమి అనువుగా? వైశాలి చెప్పింది కదా, ఏదైనా చేస్తాను. చోఖా వైపు ఉతార్బే, చెప్పానుగా. बैठो। अच्छा यार, ये कितनी जवानी को जवाब देना है किस में? That's right. That's right. That's right. बहुत अच्छा है, तुम्हारी जिस्म में मैजिक है। स्मेल्स गुड। 2 दिन मेरे साथ रहना है। अगर तुम मुझे अच्छे लगे तो दिवाकर के पास भेज दूंगी, लाइफ सेटल हो जाएगा।
उठना बे चल మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మీదేనండి లాయర్ గారు. తప్పకుండా. ఇక్కడ దివాకర్ గారంటే నేనే. నమస్తే, రండి కూర్చోండి. నా పేరే దివాకరం, బ్రోకర్ దివాకరం. అందరూ ప్రేమగా దివాకర్ అని పిలుస్తారు. ఏంటి బ్రోకర్ అని గర్వంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం చేసే పని మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంతకీ మీకు ఏ సర్వీస్ కావాలి? హాటా, నాటా, స్వీటా, సిటీయా, విలేజా? నన్ను దమయంతి గారు పంపించారు. ఓ ఆ ఎక్స్ట్రా ప్రీమియం క్యాండిడేట్ నువ్వేనా? నిన్న మేడం రాత్రంతా నిన్ను పొగుడుతూనే ఉంది. మేడం మార్క్ అంటే మన ఇండస్ట్రీలో మార్క్ లాగా. ఇక నుంచి మీ బుకింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. నాకు ఒక 20% కమిషన్ ఇవ్వండి చాలు. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. తేడా పడవతే ఇక్కడ ఉండిపోవచ్చు. మర్చిపోయాను, మన లాయర్ గారు జగన్నాథం గారు. మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, లీగల్గా చూసుకునే బాధ్యత నాది. కమిట్మెంట్, పర్ఫార్మెన్స్ మీరే చూసుకోవాలి. ఏమంటారు? కౌశిక్, ఈరోజు డబుల్ షిఫ్ట్. ఒకటేమో సిరిపురంలోని, ఇంకో బీచ్ రోడ్లోని. సరేనా? కుమ్మే. పెట్ట సూపర్గా ఉందిరా. ఏది చూపించు. కౌశిక్ గారు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అరే నా మొబైల్ పంపరా. వాడేమైనా సూపర్ రా. ఆంటీలకి ఆంటీలు, అమ్మాయిలకి అమ్మాయిలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అదిరిపోయారా. ట్రెడిషనల్ బ్యూటీ అనుకో. రేయ్ ఫోనీ. అబ్బా రే అరే చెల్లెలరా. నిజం చెల్లెలా కజినా? ఇలాంటి కజిన్ ఉండాలి కానీ భయ్యా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పిన కదా చెల్లని. ఏమైందిరా? ఏమైంది? చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నారు చూడు అసహ్యంగా. రే గుర్తుందారా? చెల్లెల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారా? మీ చెల్లెల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటున్నారా? చేసే పని రంకైనా దానికి కూడా కమిట్మెంట్ ఉండాలి. అసహ్యంగా లేదురా మీరు మీ మాటలు? సారీ రా కౌశిక్. ఇలాంటి వాళ్ళ దగ్గర సభ్యత ఆశించడం నాదిరా తప్పు. సారీ బ్రో, మిమ్మల్ని. ఫిగర్ బాగుంది కదా అని ఏదో. కౌశిక్ ఆగ్రా. ఇంకా ఎన్నాళ్ళు వయసు ఇదంతా. నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా నాకు చాలా కంపరంగా ఉంది. ఏడుపు వస్తుంది వయసు. సారీరా, నా ప్రాబ్లమ్స్లో నేను ఇరికించాను కదా. అది కాదు, నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది. ఆ మాట నేననాలి. నాకేం అర్థం కావట్లేదు వయసు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపేద్దాం. ఆపేద్దాం. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కౌశిక్. ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే. సంతోష్ చెప్పాడు, ఎవరో పొలిటీషియన్ అంట. నేనే వెళ్తాను. వైశాలి వద్దు, నేనేం చేయాలో చెప్పు. ఆ దివాకర్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి కమిషన్ వాడి మొహన కొట్టు. వాడి ఇంకేం చెప్పినా పట్టించుకోకు.
ఎంత తొందరగా సంతోష్ గారికి కావాల్సింది ఇచ్చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం. ఐ లవ్ యూ. ఏంటేదో పర్సనల్గా మాట్లాడాలన్నావంట. లాయర్ గారు చెప్పారు కమిషన్ పెంచాలా? అక్కర్లేదు, నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు. నువ్వు ఒక సూపర్ స్టార్ ఈ ఫీల్డ్లో, కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని. అది నా పర్సనల్ మ్యాటర్, బ్రోకర్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ముందే చెప్పాను, నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ని కూడా అని. మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. తనకు అక్కడ ఇష్టం లేకుండా హాస్టల్ వాటితో చాలా ఇబ్బందులు పడుతుంది. తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు. నువ్వు ఇంత సంపాదిస్తూ కూడా తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? తను నాకు కూడా సిస్టర్ లాంటిది కాబట్టి. నీకు ఒక్కతే చెల్లి, నాకు నలుగురు చెల్లెళ్ళు. నేను చేస్తున్న ఈ ఎదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే. కానీ నువ్వు ఈ రంగంలో దింపిన ఆ మోసగత్తి కోసం కష్టపడి సంపాదించినంత దివాకర్, మాటలు జాగ్రత్తగా రా. నా వైశాలిని ఏమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసురా నీకు? మహా అయితే 3 నెలలుగా తెలుసు నీకు. అది నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటివరకు నీలాంటి కుర్రాళ్ళని 30 మందికి పైగా బుక్కను చుక్కపెట్టి రంగంలో దింపిందిరా అది. రే, ఆ హౌస్ బ్రోకర్ సింహాద్రి గాడు, దాని భర్త నీలాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫ్యామిలీస్ కి తక్కువ రెంట్లకు ఇల్లు అతికిస్తుంటారా. అదేమో ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఇందులోకి ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? రే, ఆ సంతోష్ గారు బ్లడ్ డొనేషన్ మంచిదని చెప్పి నీ చేత బ్లడ్ ఇప్పించాడా? ఇప్పించాడు కదా, అది బ్లడ్ టెస్టింగ్ రా. అందులో రిపోర్ట్స్ నార్మల్ వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గర కడుస్తారు. వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీప్రా. దివాకర్, నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తా. చంపేరా? నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కర్లేదురా. ఇప్పుడు వెళ్ళి చూడరా, అక్కడ ఎవరినో ఒకరిని ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, నీకు కూడానా? బాగుంది. చూడు, ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో. ఇది వేసుకుని నువ్వు రోడ్ మీదకి వెళ్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. ఇదెందుకు వైశాలి గారు? వైశాలి గారేంటి, వైశ్య అనొచ్చు కదా. ఇది నా ప్రేమ, నీకెవ్వరి దిష్టి తగలకూడదని. వైశాలి, ఏంటిదంతా? వీడోడు అంటే ఆ దివాకర్ చెప్పిందంతా నిజమేనా? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెళ్ళు. వైశ్య ఎవడీడు? నువ్వు పోరా బయటికి. నువ్వెళ్ళు. వెళ్ళిపోమంటావా? వైశాలి, ఏంటిది? అంటే నీ ప్రేమంతా అబద్ధమేనా? నన్ను మోసం చేసావా? అలా కాదు కౌశిక్. నువ్వు నాతాని అనుకున్నా వైశాలి, గుండెల్లో కుడి కట్టుకున్నా. నువ్వే నా జీవితం అనుకున్నాను వైశాలి. నా మాట విను ఒకసారి. నువ్వేమో ఎవరితో పడితే వాడితో పచారుదాను. నోరు మోయ్. అసలు నీకేం తెలుసు నా గురించి? నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమించడం. వైశాలి, మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ సంతోషాలు అసలు ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా నీకు? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. మీ మగాళ్ళంతా స్వార్థపరులు. ఒక అమ్మాయి మనసు విలువ తెలీదు మీకు. వైశాలి, అది కాదు వైశాలి. నేను పోను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీ ప్రాబ్లం సంతోష్ గాడే కదా. నువ్వు నాతో రాకపోతే వాడి గురించి అందరికి చెప్పేస్తాను. ప్లీజ్ వైశాలి, రా రా వైశాలి, రా వైశాలి, ప్లీజ్ ప్లీజ్ వైశాలి, మాట విను ప్లీజ్ వైశాలి, రా వైశాలి, వైశాలి.
ఏంట్రా ఇది ఆ? రే ఎందుకురా వైశాలిని ఇలా డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నావు? ఏంటి ఈడు? 25 లక్షలు తగిలేసి కొత్త యూనిఫామ్ వేసుకొని వస్తే ఇలా నలిపేస్తున్నాడు ఏంటి ఈడు? ఏయ్! ఏంటి ఈడు బాధ? చూడండి 10 మంది ముందు అల్లరి చేస్తానని గొడవ పెడుతున్నాడు. వైశాలి సినిమా అర్థమైంది, ఇంకా నేను చూసుకుంటా. రారా. ఎంత నమ్మాను నేను. అమాయకుడు వైశాలి. నా పిల్లలకి ఎసరు పెడతావా? నీతికి నిజాయితీకి చోటు లేని సమాజం రా ఇది. ముద్ద పెట్టిన ఆడదానికి ముద్దు పెట్టుకోవాలనే విశ్వ సంస్కృతి పెరిగిపోయింది. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాలాంటి మగాళ్ళు ఉద్యోగాలు మానేసి పిల్లల చుట్టూ కాపలా కాచుకుంటూ బతకాలి. సొంత తమ్ముళ్ళ చేరదీశాను కదా, పిల్లల్ని చీరదీయడానికి ట్రై చేస్తావా? సమాజం కులిపోయింది. మా కంచెపాలెం మొత్తం ఇలాంటి కేసులే. చిదిన బాబతుకు నా కొంపలో కూడా ఇదే కేసు. ఏమైంది సార్? ఏమైందా? ఇంట్లో వయసు వచ్చిన ఊరకొక్కని పెంచుతూ ఏమైందని అడుగుతావా? ఆ? బాబాయ్ వీడు వైశాలి టార్చర్. చంపుతా నా కొడక. సొంత పిల్లాన్ని ముద్దు పేరుతో పెట్టి పిలవడానికి 3 ఏళ్ళు పట్టింది నాకు. పక్కింటి పిల్లని వయసు అంటూ వయసు. ఇలాగైనా పెంచేది? ఆ? మొత్తం ఫ్యామిలీ మొత్తం లోనేస్తారు నా కొడక. క్షమించండి సార్. సార్ ఈ ఇల్లు వదిలి కాలనీకి దూరంగా వెళ్ళిపోతాం సార్. సార్ మా ఫ్యామిలీ, మా కుటుంబం పరువు గల కుటుంబం సార్. సార్, క్షమించండి సార్. మీకు అప్పుడే చెప్పాను అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని. చూసారా? సామాన్ తీసుకొని పో. పర, పో.